హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో పుడ్డింగ్ అండి. ఈ సమ్మర్ అంటే మ్యాంగోస్ కదా, పిల్లలకు మ్యాంగో జ్యూస్, మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తుంటే ఎప్పుడు ఇవేనా మమ్మీ అంటున్నారు. అందుకే వాళ్ళ కోసమని ఇలా మ్యాంగో పుడ్డింగ్ అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేసేయండి. దీనికోసం అయితే నేను 5 రూపీస్వి గుడ్డ ప్యాకెట్లు 2 తీసుకున్నానండి. ఇలా తీసుకున్న గుడ్డే బిస్కెట్లని మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకోండి. నేను పుడ్డింగ్ కోసం ఓన్లీ 1 మ్యాంగోనే వాడుతున్నానండి. మీరు ఒకవేళ 2-3 మ్యాంగోస్ వాడితే మాత్రం బిస్కెట్స్ అనేది కొంచెం ఎక్కువగా తీసేసుకోండి. నేను 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఇలా మిక్సర్ జార్లోకి అయితే బిస్కెట్స్ని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం బిస్కెట్స్ని అయితే ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, స్టీల్ బాక్స్, ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని స్టీల్ బాక్స్లోకి అయితే వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేసుకునేటప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నా పర్లేదండి. నేనైతే కండెన్స్డ్ మిల్క్ లేదనేసి డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్లోకి కొంచెం పాలను వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా పాలు వేసి కలిపేసుకొని ఈ గిన్నెకి మొత్తం ఈ బిస్కెట్స్ని అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసేసుకొని చూడండి, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకోండి బిస్కెట్ పౌడర్ని. ఇలా ఇప్పుడు గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాంగోని తీసేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ముక్కల కింద మ్యాంగోని అయితే కట్ చేసేసుకోవాలి. బాగా పండిన మ్యాంగోని తీసేసుకోండి, అప్పుడే మనకి పుడ్డింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత పల్పును మొత్తం మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసేసుకొని ఒక టీ గ్లాస్ వరకు అయితే పాలను వేసేసుకోండి. ఇలా పాలు వేసేసుకున్న తర్వాత పాలను అయితే మరిగించుకోవాలి. ఈలోపు 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసేసుకొని మనకి కస్టర్డ్ పౌడర్లోకి పాలను వేసేసుకొని ఉండలు అనేది ఏమీ లేకుండా కలిపేసుకోండి. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఈ కస్టర్డ్ మిక్స్ని. ఇప్పుడు పాలు మనకి మరిగిపోయి ఉంటాయి కదా, ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు షుగర్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్ వేయగానే పాలు అనేది థిక్గా అయిపోతాయి కదా, ఇలా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఈ కస్టర్డ్ మిక్స్ అనేది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని అయితే వేసేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని మ్యాంగో ప్యూరీని అయితే ఈ కస్టర్డ్ మిక్స్లోకి మొత్తం వేసేసుకోండి. ఇలా మ్యాంగో ప్యూరీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి కస్టర్డ్ మిక్స్ మ్యాంగో ప్యూరీ మొత్తం కలిసేలాగా బాగా అయితే కలిపేసుకోండి. ఇందులోకి మీకు నచ్చితే వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకోవచ్చండి, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు మనం ముందుగా బిస్కెట్స్ వేసుకున్నాం కదా టిఫిన్ బాక్స్లోకి, అదే బాక్స్లోకి ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం మ్యాంగో ప్యూరీని వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసేసుకోవాలి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే క్రష్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బిస్కెట్స్ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ కూడా వేసేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మ్యాంగోస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మ్యాంగోస్ వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టేసుకోండి. మనకి పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుందండి. మనం బిస్కెట్స్ పౌడర్ టిఫిన్ బాక్స్లోకి పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. దాని తర్వాతే మ్యాంగో ప్యూరీని వేసేసుకోండి. ఇప్పుడు 2 గంటల తర్వాత మనకి మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.